ఆ కార్యక్రమం ముగిస్తే ఇక నాకు మీడియా సపోర్టు ఏదైనా దేనికైనా అవసరం. ఆ మీడియా సపోర్ట్లో పర్టికులర్గా మూర్తి గారు కానీ, బిగ్ టీవీ గారు వారు కానీ, లేదా మెగా 9 అభినవ్ గారు కానీ, బిగ్ టీవీ విజయ్ గారు కానీ, లేకపోతే వంశీ గారు మహా న్యూస్ నుంచి కానీ, 99 ఛానల్ నుంచి కానీ, తర్వాత సుమన్ టీవీ ఎండి గారు సుమన్ గారు కానీ, మన రాహుల్ రోషన్ గారు కానీ, ఇక జీ తెలుగు భరత్ గారు కానీ, వీళ్ళంతా మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి అన్న అని చెప్పి భరోసా ఇచ్చారు. ఆ భరోసాతోటే నేను ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నా. సో మీ అందరి సపోర్టు ఇది చేస్తే మనం చాలా కాన్సెప్ట్ పెట్టుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కటి ఫినిష్ చేస్తున్నారు. ఒక్కొక్కరు అకామిడేషన్ ఫెసిలిటీ కానీ, అకామిడేషన్ పార్ట్నర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ పార్ట్నర్ కానీ, ఇలా ఇక్కడ ఉన్న లోగోస్ అన్నింటినీ మనిషి ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ముందుకు పోతున్న తరుణంలో క్రికెట్ కిట్స్ మా మిత్రుడు ఎక్కడున్నాడు, కిషోర్ అండ్ రఘు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఒక కంపెనీ పెట్టారు, స్పోర్ట్స్ కంపెనీ. ఆ స్పోర్ట్స్ డెకత్లాన్కి తీసిపోని విధంగా. సో వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కిట్, హై కాస్ట్ కిట్, బ్యాట్స్ మినిమం 1 lakh రూపీస్ కాస్ట్ దాదాపుగా చేసే అంత మంచి బ్యాట్స్ విత్ బ్యాట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు మనకందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. మీ స్పోర్ట్స్ షాపు మరింత ప్రాచుర్యంలోకి వెళ్తుంది, డెఫినెట్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే విన్నర్సు రన్నర్సు ఆ ప్లేసెస్ కూడా మీ చేతుల మీదుగా అక్కడ ఇప్పించాలన్న నా కోరికని నేను బలోపేతం చేస్తున్నాను. అది మీరే చేయాలని నేను నమ్ముతున్నాను, మీరు చేస్తారని అనుకుంటున్నా. అది కూడా మీకే బాధ్యత అప్పచెప్తున్నా. ఖచ్చితంగా చేయాలి. తక్కువలో చేసేద్దాం. మీకు బర్డెన్ లేకుండా ఈ బర్డెన్ని మైనస్ చేసుకుంటూ చేద్దాం. మీరు ముందుకుండాలి. మీరు అలాగే అంచెలంచెలుగా ఈవెన్ వైజాగ్లో కూడా ఇది ఎస్టాబ్లిష్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. ఇకపోతే ప్రత్యూష అమ్మాయి ఎప్పుడు పిలిచినా పాపం